శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి. కొద్దిగా మీరు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితులను ఇబ్బంది పడరు మీరు. అంటే మీ కుటుంబ పరంగా ఆరోగ్యప్రదంగా ఉండడము, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, బంధువులంటే మీకు ఇష్టపడము, అలాగే ధనప్రాప్తి బాగా కలగడము, మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా గాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళక్కడ మంచి పాటలు పాడే అవకాశాలు, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా బాగున్నాయి. లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీకు చక్కటి భోజనం ఎక్కడున్నా సరే భోజనం వసతులు చేసేస్తారు. అది రాహు ప్రభావం కూడా మీకు చాలా బాగుంది. రాహు మిమ్మల్ని బాహువులు ఎక్కించుకొని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. చతుర్థ భావంలో రాహు చాలా మంచివాడు అంటే జనరల్గా మంచివాడు కాదు, కానీ ఆయన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మంచివాడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. చతుర్థ భావం రాహు ఉన్నాడంటే కదండి, మన మాతృదేశం ఉన్న భూమిని వదిలి విదేశాలకు వెళ్ళడానికి, అక్కడ ఉద్యోగం కోసమో చదువు కోసం వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆభరణ యోగము అనేక రకాలుగా చదువు వస్తుంది. ఎందుకంటే 4 గ్రహాలు 5 గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి, గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి, అలాగే సంగీతంలో బాగా మేటి అనిపించుకోవడం బాగా జరుగుతుంది. మీకు వ్యవసాయదారులకు కూడా డబ్బు ఉంటుంది. సకాలంలో పంట నష్టం రాదు. వాళ్ళ జాతకాల రీత్యా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ పంచమస్థానంలో శనీశ్వరుడు ఇబ్బందికరమైన వాతావరణమే. కానీ కుజుడు చూస్తాడు కాబట్టి మీకు అంటే 15వ తారీఖులో 13 అనుకుందాం, 13 సెప్టెంబర్ లోపల ఒక డెలివరీ లేడీస్ చెప్తున్నారండి. సపోజ్ మీరు ప్రెగ్నెన్సీ లేడీస్ అయ్యి ఉంటే, డెలివరీకి వచ్చి ఉంటే బహుశా ఆపరేషన్ చేస్తారు. నార్మల్ డెలివరీ కారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడము జరుగుతుందండి. ఎక్కువ లాసులు వస్తాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. 7వ భావాన్ని కూడా సరి చూస్తున్నాడు కాబట్టి దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయండి. అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క కొద్దిగా సహచర్యం అంటారు సరే, కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గురుడు కూడా అష్టమస్థానంలో గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. గురుడు ప్రభావం వలన మీకు ఫైనాన్షియల్గా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు గురుడే కాపాడడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా మీకు సేవకాచరము, తలవంతరంకి వచ్చే ధనయోగము ఇవన్నీ ఉంటాయి. కానీ 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు సరే, మీకు మ్యాలిఫిక్ కదా, ఆయన మీకు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్న శుక్రుడు జలదత్వ రాశిలో ఉన్నాడంటే ఫారిన్ తీసుకెళ్తాడు. మంచివాడు కాదు, కర్కాటక రాశికి అసలు మంచివాడే కాదు. కానీ ఉన్నతమైన విద్యల రీత్యా విదేశాలు వెళ్తారండి. చదువు బాగా అభ్యసిస్తారు, అని చదువుకుంటారని అర్థం. షూటింగులు, సినిమా షూటింగ్లు కానీ, టెలివిజన్ రంగ షూట్స్ కానీ, వాటి ప్రకారం మీరు విదేశాలకు వెళ్ళి షూట్స్ చేసుకుంటుంటారు. అంతేకాకుండా వస్త్రాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, చక్కటి బట్టలు, వస్త్రాలు అంటే చక్కటి బట్టలు, పెర్ఫ్యూమ్స్, చక్కటి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. శుక్రుడు కదా, చక్కగా మంచి అందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. వాహన ప్రాప్తి కలిగిస్తాడు ఆయన.
చక్కటి విద్య ఇస్తాడు. అమ్మవారి దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనాలు అంటే ఉంటాయి కదండి మనకి, అమ్మవారి దర్శనాలు అంటాం కదా, అలాగా మీరు అమ్మవారి దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురువుగారితోటి పీఠాధిపతులు కాదని గురువుగారితోటి మీరు నైమిసారణ్య యాత్ర కానీ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ ఇలాగ ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యాధిపతి భాగ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధాదిత్య యోగంతో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. మంచి ఫలితాలు ఇస్తాడండి. రవితో కలిసిన కేతు విపరీతంగా రవి ఇచ్చే ఫలితాలు కూడా ఇచ్చేస్తాడు. రవి బుధుడు కాబట్టి మీకు రవి బుధులుగా బుధాదిత్య యోగంతో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడండి. ముఖ్యంగా దశమంలో రవి బుధులు ఉన్నారంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ పరంగా బాగా రాణిస్తారు మీరు. అలాగే ఆస్ట్రాలజికల్ విద్య బాగా మీకు రావడానికి అవకాశం ఉంది. ఆస్ట్రాలజీలో మీకు బాగా ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగం అంటే తెలుసు కదండి మీకు, ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి బాగుండడము. దశమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. పొలిటికల్ రంగంలో కూడా బాగా సక్సెస్ అవుతారు మీరు. అంతేకాకుండా కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి రవి పొలిటికల్ రంగంలో పదవులు, పొలిటికల్ రంగంలో ఎవరైనా జర ఏమంటారంటే అన్ని ఎలక్షన్స్ అంటారు, ఎలక్షన్స్ ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము, అంటే పొలిటికల్ రంగంలో అభివృద్ధి అది బాగుంటుందండి. ముఖ్యంగా రవి బుధుల వలన ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 7th హౌస్ లార్డ్ దశమంలో అంటే సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు కూడా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు వలన 15వ తారీఖు నుంచి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బుధ శుక్ర ప్రభావం వల్ల కూడా సినిమా రంగంలో ఇంత చెప్పినట్టుగా సినిమా రంగం నటన, నాట్యము, నృత్యం ఇవన్నీ కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. నృత్య కళాకారులు, మీరు సంగీత కళాకారులు, మాటలు కాదండి. దశమ భావంలో శుక్రుడు నాడని చక్కటి యోగవంతంగా ఉంటారు. మీరు చక్కటి మంచి ఉద్యోగాల్లో ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం రవి బుధులు లాభస్థానంలోకి వచ్చారు కదండి. లాభంలో రవి బుధులు, లాభంలో కూడా కుజుడు బారిపోతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో లాభంలో రవి బుధులు ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు మంచివాడు కాకపోయినా సరే రవి బుధుల వలన బుధాదిత్య యోగం కూడా మీకు ఉంటుంది. 15వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి 17 అనుకుందాం, రవి బుధులు వస్తున్నారు. వలన మీకు బాగా ధనప్రాప్తి, విదేశాల్లో సంచరించడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్లో బాగా డబ్బు సంపాదించుకోవడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, దైవ దర్శనాల రీత్యా విదేశాలు వెళ్ళడము, దైవ దర్శనాల రీత్యా మన ఊళ్ళోనే బాగా పాపులారిటీ సంపాదించుకోవడము, విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా, ఇలాగా అది వ్యాపారాల రీత్యా, అలాగా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీకు ముఖ్యంగా మీ రాశి వారికి భాగ్య, రాజ్య, లాభస్థానాలు అధికంగా చాలా బాగున్నాయి. అంతేకాకుండా కుజుడు 15వ తారీఖు నుంచి వస్తాడు కాబట్టి కొద్దిగా చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, అయితే చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ రాష్ట్రాధిపతి 12వ భావంలోకి వెళ్ళిపోయాడు కదా, మంచి ఫలితాలు ఇవ్వకుండా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి, కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించిన మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పిండ ప్రదానము లేకపోతే పితృదోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ అదే పెద్దవాళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి
పితృదేవతలు సంతోషించి, పితృదేవతల గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవతలు అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్ నేను చెప్పబోతున్నాను. అది ఒక ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతూ ఉంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడిని. బంగారం దానం ఇవ్వాలి, ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, అక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి, పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండుగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతూ ఉంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరోధకంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల అంటే నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలైనా సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.